హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ అక్టోబర్ మంత్కి సంబంధించిందండి. సో ఈ నోట్స్ అయితే కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ అంటే ఎవరైనా ఫ్రెండ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఈరోజు మొదటగా ఫస్ట్ బిట్ వచ్చేసి, భారత ప్రభుత్వం ఇటీవల వలసలు విదేశీయుల ఆదేశం 2025ను జారీ చేసింది. భారత ప్రభుత్వం ఇటీవల వలసలు విదేశీయుల అంటే మినహాయింపు ఆదేశం 2025 అయితే జారీ చేయడం జరిగింది. అయితే మన పొరుగునే ఉన్నటువంటి 2 దేశాలకు చెందిన పౌరులు మన దేశంలోకి ప్రవేశించేటప్పుడు వలస సంబంధ అంశాల గురించి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగిందనమాట. అది ఆ 2 దేశాలు ఏవి? ఇటీవల భారత ప్రభుత్వం వలసలకు సంబంధించి విదేశీయులకు ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది 2025కి సంబంధించి. అయితే మన పొరుగునే ఉన్నటువంటి 2 దేశాలు కూడా మన దేశంలోకి ప్రవేశించేటప్పుడు వలస సంబంధ అంశాల గురించి మినహాయింపులు ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఆ 2 దేశాలు ఏవి అంటే నేపాల్ అండ్ భూటాన్కి అయితే మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి, దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిని ఏ సంస్థ తయారు చేస్తుంది? దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి సూచిని ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే కేంద్ర గణాంకాల సంస్థ తయారు చేయడం జరుగుతుంది. అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఏపీఈడిఏ 2025 సెప్టెంబర్లో ప్రారంభించినటువంటి భారతీ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు ద్వారా ఎన్ని వ్యవసాయ, ఆహార, వ్యవసాయ సాంకేతిక స్టార్టప్ సంస్థలకు సాధికారత ఇచ్చేందుకు కృషి జరుగుతుంది? ఏపీఈడిఏ 2025 సెప్టెంబర్లో ప్రారంభించినటువంటి భారతీ కార్యక్రమం పైలట్ ప్రాజెక్టు ద్వారా ఎన్ని వ్యవసాయ, ఆహార, వ్యవసాయ సాంకేతిక స్టార్టప్ సంస్థలకు సాధికారత ఇచ్చేందుకు కృషి జరుగుతుంది అంటే 100 సంస్థలకైతే ఇచ్చేందుకు కృషి జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, దేశంలో ఒక కార్బన్ ఉద్గారాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల భారత పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది? అది ఏ ఒప్పందం కింద చేశారు? దేశంలోని ఒక కార్బన్ ఉద్గారాల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల భారత పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2 కలిసి ఏ అథారిటీని ఏర్పాటు చేసే ఒక అథారిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అథారిటీ ఏ ఒప్పందం కింద ఏర్పాటు చేయడం జరిగింది అనేది క్వశ్చన్ అన్నమాట. ఇక్కడ మనకి అథారిటీ పేరు వచ్చేసి నేషనల్ డెసిగ్నేటెడ్ అథారిటీ అనమాట. నేషనల్ డెసిగ్నేటెడ్ అథారిటీ అనమాట. ఏ ఒప్పందం కింద అంటే ప్యారిస్ వాతావరణ ఒప్పందం కింద ఇదైతే ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 5 తేదీల మధ్య హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బియాస్ నది కాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షాల వల్ల ఆ నదిలో 11.70 BCMల నీటి ప్రవాహం చేరింది. అయితే ఆ నది ఎక్కడ మొదలవుతుంది? 2025 జూలై 1 నుంచి సెప్టెంబర్ 5 తేదీల మధ్య హిమాచల్ ప్రదేశ్లోని బియాస్ నది కాచ్మెంట్ ఏరియాలో అధిక వర్షాల వల్ల 11.0 BCMల నీటి ప్రవాహం జరిగింది. అయితే ఆ బియాస్ నది ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే కొత్త రోహతంగ్ పాస్ నుండి ప్రారంభం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇటీవల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారత్ ఆత్మగౌరవ ఉద్యమానికి 100 ఏళ్లు ముగిసినందున ఒక సదస్సును నిర్వహించారు. అయితే అందులో ఏ అంశం మీద దృష్టిని కేంద్రీకరించారు? ఇటీవల ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో
భారత ఆత్మగౌరవ ఉద్యమానికి 100 ఏళ్ళు ముగిసినందున ఒక సదస్సును అయితే నిర్వహించడం జరిగిందంట. అందులో ఏ అంశం మీద దృష్టిని కేంద్రీకరించారు అంటే ఏ అంశం మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది అనమాట. అంటే పెరియార్ అంతర్జాతీయంగా కనబర్చినటువంటి ప్రభావం మీద దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన దేశంలో 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? మన దేశంలో 1925లో ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే ఈవి రామస్వామి గారు ప్రారంభించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి భూ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అర్జెంటీనాలోని ఏ హిమనీనదం వేగంగా కరిగిపోవడం వల్ల అంతర్జాతీయంగా ఆందోళనలు చెలరేగాయి. భూ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అర్జెంటీనాలో ఉన్నటువంటి హిమనీ నది వేగంగా కరిగిపోవడం జరిగిందనమాట. అయితే అది కరిగిపోవడం వల్ల అంతర్జాతీయంగా ఆందోళనలు చెలరేగాయి. అంటే ఏ హిమనీ నది అంటే పెరిటో మొరెనో హిమనీ నది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనోఖీ దునియా పేరుతో ప్రపంచంలో మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాలతో తయారు చేసినటువంటి పార్కుని ప్రారంభించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనోఖీ దునియా పేరుతో ప్రపంచంలో మొట్టమొదటి సిరామిక్ వ్యర్థాలతో తయారు చేసినటువంటి పార్కును ప్రారంభించింది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది పార్కుని. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో గొప్ప వృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గొప్ప వృద్ధుడుగా ప్రసిద్ధికెక్కినటువంటి దాదాబాయి నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నిసార్లు అధ్యక్షుడిగా ఉన్నారు? భారత్లో గొప్ప వృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధికెక్కినటువంటి దాదాబాయి నౌరోజీ గారు భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నిసార్లు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే 3 సార్లు అనమాట. సో ఇది అండి ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో కొంతమంది అయితే పీడిఎఫ్ కావాలని అడుగుతున్నారండి. సో పీడిఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను అక్కడ. సో ఇన్స్టాగ్రామ్లో నాకైతే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే అందులో నేను పీడిఎఫ్ ఎలా ఇస్తాను అనేది మాత్రం చెప్తానమాట. సో ఇదనమాట ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.